హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్వర్ణగిరి దేవాలయం నుంచి యాదగిరిగుట్ట వెళ్తున్నాము. యాదగిరిగుట్ట ఇంకొక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు నైట్ అయింది, వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దర్శనం అవుతుందో కాదో తెలీదు. యాదగిరిగుట్టకైతే వచ్చేసినాం. ఎదురుగా కనిపిస్తున్నటువంటి కొండపైన బంగారు వర్ణంలో వెలిగిపోతున్నటువంటి ఆలయమే యాదగిరిగుట్ట ఆలయము. ఈ ఆలయాన్ని పంచనరసింహస్వామి ఆలయం అని కూడా అంటారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. ఇప్పుడు ఆటో మనం పార్క్ చేసి దర్శనానికి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇక్కడే పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. పార్కింగ్కి 50 రూపీస్ తీసుకున్నారు ఆటోకి. ఇక్కడ పార్కింగ్ చేసి మనం టెంపుల్ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ టెంపుల్ దర్శనం నిలిపివేసారు కాబట్టి పుష్కరిణి దగ్గరికి వెళ్దామని మేము ఇటు సైడ్ వచ్చేసాము. ఇక్కడ పుష్కరిణి క్లోజ్ ఉందా ఓపెన్ ఉందా అనేది తెలీదు. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తే మనం పుష్కరిణి వస్తుంది, తర్వాత కళ్యాణకట్ట వస్తుంది. ఇది కళ్యాణకట్ట. దీనికి ఎదురుగానే మనకి పుష్కరిణి ఉంటుంది. అక్కడ స్నానం చేసి రావచ్చు. అయితే ఇక్కడ ఈ పుష్కరిణి మాత్రం ఇప్పుడు క్లోజ్ అయిందండి. మనకు కనిపించేటటువంటి ఈ మార్గం ద్వారా వెళ్తే మనకి పుష్కరిణి వస్తుంది. అక్కడ పుష్కరిణి క్లోజ్ ఉంది కాబట్టి రేపు దర్శనం చేసుకుందాం. ఇప్పుడు మాత్రం లాడ్జ్ దగ్గర ఒక రూమ్ తీసేసుకొని అందులో ఉండి మార్నింగ్ దర్శనం చేసుకోవచ్చు. మణికంఠ లాడ్జ్ దగ్గర రూమ్ తీసుకోవడం అయితే జరుగుతుంది. నైట్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి. అయితే అతను ఒక రూమ్కి వచ్చేసి 600 చెప్పిండు. మేము 500 రూపీస్ ఫైనల్ చేసి 500కి ఒక రూమ్ మాట్లాడుకున్నాము. 101 రూమ్ నెంబర్ మొత్తానికి రూమ్ తీసుకున్నాం. హ్యాపీగా పడుకొని మార్నింగ్ దర్శనానికి వెళ్తాం. మార్నింగ్ దర్శనానికి వెళ్ళిన తర్వాత టెంపుల్ చూపిస్తాను ఫ్రెండ్స్. రెడీ అయితే అయినాం. మరి కాసేపట్లో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇంకో స్వాములు అందరు రెడీ అయ్యారు. ఇంకొక స్వామి ఉన్నాడు, మా పెద్ద గురు స్వామి అందరికన్నా ముందు రెడీ అయ్యాడు. చూడండి ఫ్రెండ్స్, మేము బస్సు కోసం నైట్ మనం ఎక్కడికైతే వచ్చేసినామో మళ్ళీ ఇప్పుడు అక్కడికి వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ ఉంటాయి టెంపుల్వి. ఇక్కడ ఆటో పార్క్ చేసి మనం టెంపుల్ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఈ ఫ్రీ బస్ ద్వారా మనం కొండపైకి అయితే వెళ్తున్నాం. ఆలయానికి సంబంధించినటువంటి బస్సులు ఇక్కడ ఫ్రీగా నడుపుతారు. దర్శనానికి తీసుకెళ్తారు. దర్శనం అయిన తర్వాత మళ్ళీ కొండ దిగి రావడానికి బస్సులు అవైలబుల్ ఉన్నాయి. మనం చూస్తున్నటువంటి కమాన్ ఈ ఆలయం యొక్క ప్రధాన కమాన్. ఇక్కడి నుంచి నేరుగా మనం బస్ స్టాప్లోకి వెళ్ళడం జరుగుతుంది. బస్ స్టాప్లో దిగిన తర్వాత మనం దర్శనానికి వెళ్ళాలి. ఇప్పుడు సమయం వచ్చేసి ఉదయం 5:30 అవుతుంది. దర్శనానికి ఎంత టైం అవుతుందో చూడాలి. ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయానికి సంబంధించినటువంటి బస్ స్టాప్. ఇక్కడనే బస్సులు ఉంటాయండి. ఇక్కడ మన దర్శనానికి వెళ్ళేటప్పుడు మన మొబైల్స్ని అలౌ చేయరు దర్శనానికి వెళ్ళేటప్పుడు. అందుకే మనం మొబైల్స్ ఇక్కడ డిపాజిట్ చేసి మనం దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే ఈ కౌంటర్ అన్నమాట, టికెట్ కౌంటర్. దర్శనం అయిపోయిందండి. మనం దర్శనం అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చేసినాం. మొబైల్స్ తీసుకోవడం జరిగింది. ఇంతకుముందుకు చీకటిగా ఉండే కదా, ఇప్పుడు తెల్లవారింది కాబట్టి ఇప్పుడు క్లియర్గా వ్యూ కనిపిస్తుంది. ప్రత్యేక దర్శనానికి 150, బ్రేక్ దర్శనానికి 300 రూపీసు. ఇప్పుడు కొండపైకి వెళ్ళి మీకు ఆలయం యొక్క విజువల్స్ చూపిస్తాను. ఆలయం పై నుంచి వెళ్ళి కిందికి చూస్తే విజువల్ ఎలా ఉంటుంది మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. హ్యాపీ. లోపల మొబైల్స్ అలో లేవు కాబట్టి లోపల చూపించలేకపోతున్నాను టెంపుల్ లోపల. ఇప్పుడు సమయం వచ్చేసి ఉదయం 8 అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ కొండపైకి వెళ్ళాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా చిన్న చిన్న అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కొండపై నుంచి కిందికి తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా కిందికి తీసుకెళ్తారు వాళ్ళని. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఆలయం పై భాగము. బైక్ పార్కింగ్ చూస్తున్నాము. ఆలయం దగ్గరికి అయితే వచ్చేసినామండి. చాలా విశాలంగా, చాలా ప్రశాంతంగా ఉంది. పొద్దున్నే దర్శనం చేసుకొని ఇక్కడ నిలబడుకొని ఈ ఆలయాన్ని చూస్తుంటే మాత్రం కడుపు నిండిపోయింది. అంత బాగుంది. చూడండి ఎంత విశాలమైనటువంటి ఆలయం ఇది. చాలా బ్రహ్మాండంగా ఉంది. గవర్నమెంట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా, చాలా బాగా ఆలయాన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఆ శిల్పకళ చూస్తే మనకు అర్థమవుతుంది. విషయం ఏంటంటే ఇప్పుడు రాజుల కాలంలో మనం చూసేవాళ్ళం రాతితో కట్టినటువంటి ఆలయాలు. కానీ ఈ జనరేషన్లో మళ్ళీ మనం ఇప్పుడు చాలా చోట్ల కడుతున్నారు. కానీ మన తెలంగాణలో మాత్రం ప్రత్యేకంగా స్పెషల్గా బడ్జెట్ కేటాయించి కట్టినటువంటి ఆలయం నిజంగా చాలా
ఇంట్రెస్టింగ్ తీసుకొని మరి ఈ ఆలయాన్ని కట్టడం జరిగింది. అంత అద్భుతంగా ఉంది ఆలయం. మీకు ఈ ఆలయం యొక్క శిల్పకళని దగ్గర నుంచి చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఆలయం, ప్రతి ఒక్కరూ దర్శించాల్సినటువంటి ఆలయం అన్నమాట. అంత బాగుంది. చూడండి ఈ శిల్పకళ అనేది ఎంత బాగుంది. మొత్తం రాతితో ఎక్కడ సిమెంట్ కానీ ఇసుక కానీ వాడలేదు. ఇంటర్ లాకింగ్ సిస్టంతో ఏర్పాటు చేసినటువంటి ఆలయం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము. ప్రాంగణం మాత్రం చాలా విశాలంగా ఉందండి. చూస్తే మనకు అర్థమవుతుంది. వేల మంది కూర్చోవచ్చు. ఇది ఉత్తర గోపురం అన్నమాట. ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఉత్తరం సైడ్ ఉంటుంది. ఆ ద్వారం యొక్క తలుపులని బంగారు వర్ణంతో తయారు చేయడం జరిగింది. కోటింగ్ అన్నమాట, బంగారు కోటింగ్ చేసిరు. చూడండి సింహాలు ఎలా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయాన్ని చూస్తుంటే మాత్రం కడుపు నిండిపోయింది. ద్వారం చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి ద్వారం మాత్రం చాలా పెద్దగా ఉంది. ఉత్తర గోపురం అన్నమాట. ఇది ఆలయానికి సంబంధించినటువంటి ఉత్తర దిక్కున ఉన్నటువంటి గోపురం. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ యొక్క నిర్మాణం, ఇందులో స్వామివారి యొక్క రథం ఉంటుంది. చూడండి గోపురాలు మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. 1 2 3 4 గోపురాలు, 5 గోపురాలు ఉన్నాయండి మొత్తము కనిపిస్తున్నాయి మనకు విజువల్స్లో. ఇందులో స్వామివారి యొక్క రథం ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే వర్షానికి ఎండకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రథం పాడవకుండా ఉండాలని అలా ఆ డిజైన్ సపరేట్గా రూమ్ లాగా కట్టారనమాట. కొండపై నుంచి వెళ్ళి మనం కిందికి చూస్తే విజువల్స్ మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చూడండి కింద రోడ్లు, ఆ బిల్డింగ్స్, మొత్తం డెవలప్మెంట్ మాత్రం సూపర్ ఉంది యాదగిరిగుట్ట దగ్గర. కానీ ఒకటి చిన్న డిసప్పాయింట్ ఏంటంటే పుష్కరిణి దగ్గర వెళ్ళి చూద్దాం అనుకున్నాను. పుష్కరిణి దగ్గర నైట్ క్లోజ్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళడానికి కుదరలేదు. అందుకే చూపించలేకపోయినాం. ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ కొమరవెల్లి కొండపోచమ్మ వెళ్ళాలి కాబట్టి ఇంతటితో చూపిస్తాను ఆలయాన్ని. చూడండి ఇక్కడ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతారు. గోపురం ఉంది, గోపురానికి ఎదురుగా చిన్న మండపం ఉంది. మొత్తం రాతితో ఏర్పాటు చేసినటువంటి ఆలయం అండి. ఎక్కడ ఎలాంటి సిమెంట్ వాడలేదు, ఏం వాడలేదు. ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి ఆలయం. మనం దర్శనం చేసుకున్న తర్వాత ఈ ద్వారం నుంచి బయటకు రావడం జరుగుతుంది. ఈ ఆలయం చూడండి ఎంత బాగుంది. మొత్తం రాతితో ఏర్పాటు చేసినటువంటి గోపురం. ఇది మండపం అన్నమాట. మనం దర్శనం చేసుకుని బయటికి వచ్చేటప్పుడు ఉండేటటువంటి మండపము. విజువల్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. యాదగిరిగుట్ట కంప్లీట్గా ఈ గుడి నిర్మాణం అయితే జరిగింది. ఇప్పుడు ఆలయం నుంచి మనం బయటకు వెళ్ళే మార్గంలో మనకి రామలింగేశ్వర స్వామి వారి యొక్క శివాలయం ఒకటి కనిపిస్తుందండి. మనం చూస్తున్నటువంటి ఆలయం రామలింగేశ్వర స్వామి యొక్క ఆలయం. ఈ ఆలయానికి ఎదురుగానే మనకి లడ్డు కౌంటర్ ఉంటుంది. టికెట్స్ అక్కడ తీసుకొని లడ్డు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది లడ్డు కౌంటర్ అనమాట. ఒక్క లడ్డు వచ్చేసి 30 రూపాయలు, పులిహోర వచ్చేసి 20 రూపాయలు, హాఫ్ కేజీ లడ్డు 150 రూపీస్. అంటే అభిషేకం లడ్డు అంటారు అది. దర్శనం కంప్లీట్ అయింది. మనం ఇప్పుడు బయటకు అయితే వెళ్తున్నాము. ఇది బస్ స్టాండ్. నైట్ మాత్రం విజువల్స్ క్లియర్గా లేవు, ఇప్పుడు మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఈ ఆలయానికి సంబంధించినటువంటి స్థల పురాణం గురించి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కొండ కిందికి అయితే వెళ్తున్నాం. దర్శనం కంప్లీట్ అయింది కాబట్టి మళ్ళీ అదే ఫ్రీ బస్లో కిందికి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ యాదగిరిగుట్ట ఆలయం, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయం. వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ యాదగిరిగుట్ట నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నామంటే కొమరవెల్లి వెళ్తున్నాము. అక్కడి నుంచి కొండపోచమ్మ వెళ్తాము. ఇప్పుడు మనం కొమరవెల్లి దగ్గర కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్. ఓం నమః శివాయ.
జై శ్రీరామ్. ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణలోని ఒకానొక అతిపెద్ద ఆలయం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. స్వామివారి కృపకు పాత్రలవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై లక్ష్మీ నరసింహస్వామియే నమః. ఓం నమః శివాయ.